సినీ నటి రాజకీయ నాయకురాలు విజయశాంతి చేసిన ఒక ట్వీటు చాలా ఆసక్తికరంగా మారింది. పొలిటికల్ సర్కిల్లో ఏం జరుగుతుందన్న చర్చ ఒకటి స్టార్ట్ అయింది. ఆ ట్వీటే రాములమ్మ ఆలియాస్ చేసిన ట్వీట్ ఇది. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి అభిప్రాయం సమంజసం కాదు, కరెక్ట్ కాదని చెప్తున్నారు విజయశాంతి గారు. ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం. ఎప్పటికీ ఇది అర్థం చేసుకోకుండా వ్యవహరించే వారికి దక్షిణాది దశాబ్దాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత గారుల నుండి ఇప్పటి బీఆర్ఎస్, వైసీపీ దాకా ఇస్తున్న రాజకీయ సమాధానం విశ్లేషించుకోవాల్సిన తప్పని అవసరం ఎన్నడైనా వాస్తవం. ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్తిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ కనీసం ఆలోచన చేయని అంశం. బహుశా కిషన్ రెడ్డి గారి ప్రకటన భావం హరహర మహాదేవ్, జై తెలంగాణ, విజయశాంతి చేసిన ఈ ట్వీటు పొలిటికల్ సర్కిల్లో ఒక దుమారం రేపుతుంది ఇది. ఎందుకంటే కాంగ్రెస్ స్టాండ్ కూడా ఇంకా బీఆర్ఎస్ ఉండదు లోక్సభ ఎలక్షన్స్ తర్వాత అని వాళ్ళు చాలా రోజులు చెప్తూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో కిషన్ రెడ్డి ఆ కామెంట్ చేసిండు, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇక బీఆర్ఎస్ ఉండదు రాష్ట్రంలో, మాకు మంచి స్కోప్ దొరికింది బీజేపీ తెలంగాణలో ఏదో కామెంట్ చేసిండ్రు. ఇప్పటిదాకా బీఆర్ఎస్ కూడా స్పందించలేదు, దానిపైన స్పందించలేదంటే వాళ్ళు ఇంకా అవసరం ఉన్నప్పుడు స్పందిస్తామని చూస్తున్నారు. ఎన్నిసార్లు చెప్తాం ఒకదానికి ఆన్సర్ అని. అంతలోపల విజయశాంతి పెట్టిన ట్వీట్ ఏంటంటే బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తూ ట్వీట్ పెట్టిండ్రు. బీఆర్ఎస్ ఉండదు అనేది మీరు అర్థం చేసుకోవాలి, ప్రాంతీయ పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. దక్షిణాదిన ఉండే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా జనాలతో ముడిపడి ఉంటాయి. అవన్నీ కూడా ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజల మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే ఉండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం. దక్షిణాది రాష్ట్రాలంటే మనవే, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇటు ఇవన్నీ రాష్ట్రాలు కూడా ప్రాంతీయ భావంతో ముడిపడి ఉంటాయి. కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. మీరు అర్థం చేసుకుంటలేరు, బీజేపీ అర్థం చేసుకోలేకపోతుంది దక్షిణాది ప్రజల మనోభావాలను అనేది పెట్టింది. దీంతో డైరెక్ట్గా కేసీఆర్కు విజయశాంతి సపోర్ట్ చేస్తున్నారా, బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నారా విజయశాంతి అనే చర్చ ఒకటి తెర మీదకి వచ్చింది. సపోర్ట్ చేయడం అంటే ఒక రాజకీయ పార్టీలో ఉండి ఇంకొక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయడం అనేది ఎప్పుడు హాట్ టాపికే, ఎవరైనా ఎక్కడైనా కూడా. అట్లాంటిది విజయశాంతి లాంటి సీనియర్ లీడర్, రాజకీయ ప్రముఖురాలు, సినిమా నటి అట్లాంటి కామెంట్ చేయడం, అట్లాంటి ట్వీట్ చేయడం అనేది నిజంగా పెద్ద హాట్ టాపిక్. ఇది బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తూ విజయశాంతి మాట్లాడుతున్నారు. లేకపోతే ఇక్కడున్న ప్రాంతీయ పార్టీ, అసలు ప్రాంతీయ పార్టీలే ఉండొద్దని కదా, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎక్కడైనా సరే వాళ్ళు ప్రాంతీయ పార్టీలు ఉండొద్దని ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. జాతీయ పార్టీల మధ్య వారు ఉంటే వాళ్ళకి మంచిది. బీజేపీ అయినా కూడా ప్రాంతీయ పార్టీ ఉంటే బతకడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీతో కొట్టాడుతున్నారు. కాంగ్రెస్ని అయితే ఈజీగా కొట్టవచ్చు, ప్రాంతీయ పార్టీని కొట్టడం అంత ఈజీ కాదని బీజేపీ వాళ్ళు ఎప్పుడు అనుకుంటుంటారు. ఇక కాంగ్రెస్ అయితే ప్రాంతీయ పార్టీని ఎప్పుడు మింగుతూ ఉంటుంది, అన్నీ విలీనం చేసుకోవడమే. కాంగ్రెస్ పార్టీ పొట్టలో నాకు తెలిసి ఒక 200 పార్టీలు ఉండొచ్చు, అన్ని పార్టీలు విలీనం చేసుకుంటూ పోయినారు. లాస్ట్కు విజయశాంతి పార్టీ కూడా కాంగ్రెస్లోనే విలీనమైంది కదా. అట్లా చాలామంది, దేవేందర్ గౌడ్ పెట్టిన పార్టీ, తెలంగాణ కోసం పెట్టిన పార్టీ ఉండే నవ తెలంగాణ పార్టీ, అక్కడే పోయింది. చాలా పార్టీలు, నెంబర్ ఆఫ్ పార్టీలు కాంగ్రెస్ పొట్టలోనే ఉంటాయి, కాంగ్రెస్ విలీనం చేసుకుంటుంది ఎప్పుడు. అట్లా ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అనేది ఎప్పుడు జాతీయ పార్టీలు కోరుకుంటాయి. అట్లాంటి విజయశాంతి ప్రాంతీయ పార్టీల ఇంపార్టెన్స్ని చెప్పింది. ప్రాంతీయ పార్టీ ఉండడంతో ఏంటి లాభం, ప్రాంతీయ పార్టీలు ఉండడంతోనే ఇక్కడ జనాల మనోభావాలను అర్థం చేసుకోగలుగుతాయి ప్రాంతీయ పార్టీలు. ఆ విషయాన్ని కొంత కాంగ్రెస్ అర్థం చేసుకుంది, బీజేపీ అసలే అర్థం చేసుకోలేదు అనేది విజయశాంతి పెట్టిన ట్వీటు. ఇది ఎక్కడి దాకా తీసుకుపోతుందో తెలియదు, కానీ ఇది ఒక పెద్ద రాజకీయ దుమారంగా, హాట్ టాపిక్గా, చర్చనీయాంశంగా మారింది పొలిటికల్ సర్కిల్లో. నెక్స్ట్ విజయశాంతి రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో కూడా మనం చూడాల్సి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.